వెల్కమ్ టు పాడ్కాస్ట్ ఎపిసోడ్ 5. టైటిల్ చూసేగానే అర్థమైపోయి ఉంటుంది, మొత్తం కథ వేరుంటుంది. రూమ్మేట్ అంటే కష్టాలు, సుఖాలు, లవ్, షేరింగ్, పెయిన్, లైఫే వేరు. రూమ్మేట్స్ అంటే జస్ట్ రూమ్ షేర్ చేసుకోవడం కాదు, ఇది ఒక సర్వైవల్ గేమ్. మన ఫైట్స్ కానీ, మన వార్స్ కానీ, ఆర్ఎల్స్ మన స్వతహాగా మనం బ్రతకడం కానీ, ఇవన్నీ ఒక ప్యాకేజ్. లవ్ హేట్ రిలేషన్షిప్లో ఆస్కర్ ఇచ్చేయాలంటే మన రూమ్మేట్స్కే ఇచ్చేయాలి. మాస్టర్స్లో సబ్జెక్ట్స్ ఉన్నట్టు మెమోరీస్ మొత్తం సాలిడ్ ఉంటాయి. లెట్స్ ప్యాక్ ది లెజెండరీ సాగాస్. పాడ్ క్యూబ్ ఎపిసోడ్ 5. ఇట్స్ నాట్ పాడ్ క్యూబ్, ఇట్స్ ఆర్ క్యూబ్. రా, రియల్ అండ్ రిలేటబుల్. లెట్స్ స్టార్ట్. ఒక్క క్వశ్చన్ మరి, ఎప్పుడైనా గురకపెట్టే వాళ్ళతో రూమ్ షేర్ చేసుకున్నావా? సౌండ్ వేరే లెవెల్ కదా శరత్. బ్రో, ఫస్ట్ రోజు ఇక్కడికి వచ్చి పడుకున్న రోజే నాకు బొమ్మ అదుర్స్ బ్రో. పక్కన సైక్లోన్ సౌండ్ వస్తుంది ఏంది అని కళ్ళు తెరిచి సైడ్లో చూసేసరికి అది మన కుంభకర్ణుడు. ఘోరంగా ఉండే ఆ నైట్. నా రూమ్మేట్కి అయితే నేను చక్కగా రికార్డింగ్ చేసి పంపించాను నీట్గా. ఆడ ఆబ్వియస్గా అందరిలాగే నమ్మలేదు. ఆడు కూడా ఇంకా నెక్స్ట్ డే వీడియో రికార్డింగ్ చేసి పంపించా. అప్పుడు నమ్మాడు. కట్ చేస్తే 2 రోజులకి నా రికార్డింగే నాకు పంపాడు మళ్ళీ. సో సైలెంట్గా ఉన్నా అప్పటి నుంచి. సౌండ్ సిస్టమ్, డీజే సిస్టమ్ అవసరం లే, రీల్స్ సిస్టమ్ ఉంటే చాలు. రీల్స్ తెగ తిరిగిపోతాయి. సౌండ్ సిస్టమ్ అవసరం లేదు. కళలో రోల్స్ రాయిస్ వచ్చింది అనుకున్నా, కళ్ళు తెరిచి చూసి రీల్స్ వాయిస్ అది. 1 AM వాయిస్ ఆఫ్ చేస్తే పీస్ దొరుకుతుంది అనుకున్నా, లైవ్ పర్ఫార్మెన్స్ కనపడిపోతుంది మచా. వర్డ్స్ పార్ట్ ఏమంటే మచ్చా, 30 నిమిషాల స్లీప్ కోసం మనం అందరం కొట్టుక చేస్తే వాడు మాత్రం డీప్ స్లీప్ హిమాలయాస్లో మెడిటేషన్ చేసినట్టు స్నోరింగ్ కొట్టుకుంటూ ఉంటాడు. వాడు హిమాలయాలకి ఏంటి ఇంకెక్కడికైనా వెళ్తాడు. ఎక్కడికైనా వెళ్ళి మంచి రథంతో గురక కొడతాడు. కానీ మన బీపీలో రథం పెరిగిపోద్ది. సరే కానీ ఈ గురక పడుకోవడం పక్కన పెడితే, పొద్దున్న లేచి కాఫీ కానీ బ్రేక్ఫాస్ట్ కోసం కానీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అసలు నెక్స్ట్ లెవెల్లో ఒళ్ళు మండిపోద్ది. ఎగ్జాక్ట్లీ బ్రో. నైట్ స్లీప్ అనే పెద్ద టాస్క్ అయితే, మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ గురించి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినాం అనుకో, దాంట్లో ఉన్న ఫుడ్ మనది కానప్పుడు అదో పెద్ద హార్ట్ బ్రేక్ బ్రో నాకైతే. సో మరి లెట్స్ టాక్ అబౌట్ కూలెస్ట్ బ్యాటిల్స్ ఇన్ ద హాటెస్ట్ వార్స్. ఫ్రిడ్జ్ పాలిటిక్స్. అవును, ఫ్రిడ్జ్ అంటే నార్మల్ స్టోరేజ్ కాదు, హెడ్ఏక్ స్టోరేజ్. అదొక వార్ జోన్ బ్రో. దాన్ని ఓపెన్ చేసేతోటే కంపార్ట్మెంట్లు ఇది అది చూసుతోనే నాకు పిచ్చి లేసేది బ్రో. ఏదోడు కొంటాం మనం, నీట్గా పక్కన కేర్ఫుల్గా పెడతాం దాన్ని. నెక్స్ట్ డే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అది ఉండదు. ఓడి అమ్మ దీన్ని కూడా కాపాడలేకపోయామని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోవడం తప్ప చేసేదే ఉండదు. ఫన్నీ పార్ట్ ఏంటంటే, వాడి లంచ్ బాక్స్ ఏమో డిస్పాచర్ ఉంటుంది, మన లంచ్ బాక్స్ ఏమో డిసపియర్ అవుతుంది. క్రేజీ, ఇదే మ్యాజిక్. నేనైతే ఒకసారి సీదా బాక్స్ మీద పాయిజన్ అని రాసి పెడదాం అనుకున్నా, డూ నాట్ ఈట్ అని. బట్ అప్పుడు కూడా డైరెక్ట్ వాళ్ళు స్కామ్ చేస్తారు. అంత స్టోరీ బ్రో. ఫుడ్ అంటే ఏదైనా టేస్ట్ పెట్టుతోటే కథం. అంతేగా మరి, వాడి బాక్స్ ప్రిజర్వ్డ్ అవుతుంది, మన బాక్స్ రిజర్వ్డ్ అవుతుంది. అంతేలే, ఫ్రిడ్జ్లో ఫుడ్ పెట్టడం అంటే ఈ రోజుల్లో ఇది ఒక గ్యాంబ్లింగ్ అనమాట. అది సర్వైవ్ అవుతుందా లేదని ఇది ఒక పెద్ద సస్పెన్స్ ఉంటుంది. సరే కానీ ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ మెయిన్ థింగ్ వాష్రూమ్ క్యూ. పొద్దున్నే లేచి 8:15కి డోర్ నాక్ చేస్తే, బ్రో 5 నిమిషాలు బ్రో అంటాడు. 9 అయినా బయటికి రాడాడు. అది కాదు బ్రో, నేనైతే గూగుల్ క్యాలెండర్లో కూడా పెట్టుకోవాల్సి వస్తుందేమో, నాకు అర్థం కావట్లేదు. ఇదైతే నేను ఎప్పుడు అనుకోలే నా జీవితంలో. ఈ రూమ్ షేరింగ్ ఏందో ఏమో నా కష్టాలు. వర్స్ట్ పార్ట్ ఏంటంటే, వింటర్లో గీజర్ పని చేయదు, వాటర్ ఏమో ఐస్లా ఉంటుంది, స్లోప్ ఏమో స్లిప్పరీ ఉంటుంది, ఫ్లోర్ ఏమో వెట్ ఉంటుంది, దీని అమ్మ టవల్ వచ్చేసరికి మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఉంటుంది. సర్లే కానీ విషయం ఏంటంటే, డోర్ నాక్ చేస్తాం, ఆడ 5 నిమిషాలు అంటాడు రాడు, 10 నిమిషాలు అంటాడు రాడు, సైలెంట్గా వెళ్ళి పడుకుంటాం. కట్ చేస్తే 8 కాస్త 10 అయిపోద్ది లోపు. ఈ తొందరలో నేనైతే బ్రష్ ఏడ పెట్టినా మర్చిపోయి ఒకరోజు డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టినా. అది తర్వాత తెలిసింది నాకు. ఫైనల్గా రూమ్మేట్ వాష్రూమ్ లోపల అంటే మనం అసైన్మెంట్ చేసుకోవాలి. ఆ లెవెల్ ఆఫ్ పేషెన్స్ ఉండాలి మనకి. సరే, రూమ్మేట్స్ అంటే వాష్రూమ్ క్లీన్గా ఉండాలి కదా, మరి స్కెడ్యూల్ వేసుకోర్రా? వర్కౌట్ అయిందా? వాష్రూమ్ ఒకటే కాదు బ్రో క్లీనింగ్, మొత్తం ఇంటి మొత్తానికి క్లీనింగ్ మనం ఒక స్కెడ్యూల్ వేసుకుంటాం. ఫస్ట్ వీక్ ఘోరంగా మోటివేషన్ తోటి చేస్తాం, సెకండ్ వీక్ ఒక్కటి స్కిప్ కొడతాడు, ఇక కథం అదే అలసు తీసుకొని అందరు స్కిప్ కొట్టేస్తారు. మళ్ళీ ఎప్పుడన్నా అందరు కలిసి ఒకసారి ఎవరైనా వస్తే, చుట్టాలు ఉన్నప్పుడే చట్టాలు వస్తాయేమో మరి. ఓడి అమ్మా, నేనైతే అందరినీ గ్యాదర్ చేసి గొప్ప మోటివేషన్లు ఇస్తున్నారే. ఎవరన్నా వస్తే పరుగులు పోతారా, చెయ్యండి రా, ఇలా చేసుకుందాం రా, అందరూ ఒక్కోసారి చేసుకుంటే అయిపోద్ది కదా. బట్ వింటారా? యథావిధి పరుగు కోసం పరుగు. బ్రో 1 AM రీల్స్ ఫుల్ సౌండ్ పెట్టుకొని వింటారు బ్రో. నాకైతే పిచ్చి లేసేది. నాకైతే ఏం చేయాలో అర్థమే కాదు.
సీరియస్గా నాకైతే ఇది ఒక పెద్ద టాస్క్ శరత్. ఆడికి తెలీదు మనం పడుకునేదే 4 నుంచి 5 గంటల నిద్ర. ఆడలా స్క్రోల్ చేస్తూ ఉంటాడు. అంటే గుడ్డు పెట్టి కోడి తెలుస్తుంది నొప్పి. ఒరే ఆపరా బాబు అని చెప్పినా ఆడు గొడవ ఆడిదే. ఫస్ట్ పార్ట్ ఏంటంటే హారర్ రీల్స్ చూసాడు, 2 AM వాష్రూమ్ అంటాడు. ఐ థాట్ గోస్ట్తో కొలాబ్ అవుతుండేమో. రూమ్ షేరింగ్లో ఉన్నప్పుడు ఆ రూమ్లో కొందరు అమ్మాయిలు ఉన్నారనుకో, అదొక కళ బ్రో. కాదు బ్రో, అదొక వల. ఈ కాలం అమ్మాయిలకి అల్యూమినియం ఫాయిల్కి పారాషూట్ ఆయిల్కి తేడా తెలియట్లే. శరత్కే అదొక కళ, కానీ మనకు కాదు. నాకైతే 7 అబ్బాయిలు ఉన్నా ఒకటే, లేదా 3 అబ్బాయిలు 4 అమ్మాయిలు అలా ఉన్నా ఓకే. ఎవడ గొడవ ఆడిది. నువ్వేమన్నా వండుతుంటే వాళ్ళు వచ్చి ఉప్పు కూడా వేయరు. నేను అనుకున్నాను స్టార్టింగ్ వచ్చిన కొత్తలో ఏదో ఉంటుంది, అమ్మాయిలు ఉంటే వంటలు వండేస్తారు. అది ఏం ఉండదు, అందరూ ఒకటే. ఎక్కడికి వంగడు అక్కడే అంటావు. ఖచ్చితంగా. ఏమో బ్రో, నేను చూసిన వరకైతే ప్రతి ఒక్క ఫెస్టివల్కి మనం మొద్దులా పడుకుంటే వాళ్ళే లేచి అన్ని పూజలు ఫుడ్ అన్నీ చేస్తారు. అదొక కళ బ్రో నా దృష్టిలో మాత్రం. మనం అవి కడగాలేమో మరి లాస్ట్కి. అదేం ఉండదు, బ్రహ్మాండంగా అబ్బాయిలు అందరూ ఉన్న రూమ్లో ఇంకా బ్రహ్మాండంగా చేసుకున్నారు. ఖచ్చితంగా అదైతే వన్ ఆఫ్ ది రీజన్ అయ్యి ఉండొచ్చు. కానీ షరత్తో ఒక మెట్టు ఎక్కిసాడు అమ్మాయిల దృష్టిలో ఇప్పుడు మన. సరే కానీ అవన్నీ పక్కన పెడితే అసలు గ్రాసరీస్ సంగతి ఏంటి? గ్రాసరీస్ అంటేనే పెద్ద హెడ్ఏక్ బ్రో. తిండి తినే టైం నాకు అసలు గుర్తే రావు. అసలు ఏమున్నాయి ఏంటి అనేది అసలు ఇంట్లో ఆలోచించే వ్యక్తి ఎవరన్నా ఉంటారా? నేను ఉంటాను. అసలు నేను లేకపోతే రూమ్ అయిపోద్దని పెద్ద నాకైతే. యశ్వంత్ గ్రాసరీస్ తెమ్మంటే యాక్సరీస్ తెస్తాడు, ఆలుగడ్డలు తెమ్మంటే అవకాడోస్ తెస్తాడు. ఓకే, లెట్స్ గో ఫర్ ద ఫైనల్ సెగ్మెంట్. ర్యాపిడ్ ఫైర్ బ్రో, ఫటాఫట్ ఆన్సర్ టకా చెప్పాలి. లెట్స్ గో. కార్తిక్, వర్స్ట్ రూమ్మేట్ హ్యాబిట్ ఏంటి చెప్పు. అండర్వేర్ని డైనింగ్ చైర్ మీద డ్రై చేయడం ఏంటరా బాబు. ఇంటీరియర్ డిజైనర్ అనుకుంటున్నాడు. నన్ను అడిగితే క్లాక్. ఆడ అలారం పెట్టుకుంటాడు చక్కగా. ఆడి తప్ప అందరూ ఎక్కుతారు. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మీ నుంచి మీ పర్మిషన్ లేకుండా మీ ఫ్రెండ్స్ ఏం దొంగలిస్తారు సహజంగా? బ్రో ఫస్ట్ వచ్చేది అయితే డైరెక్ట్ సెంట్ బ్రో. పర్ఫ్యూమ్ అనేది పక్క దొంగలిస్తారు. దాని తర్వాత టవల్. అబ్బా నాకైతే హెడ్ఏక్ వస్తుంది. అది కూడా పనెగ్గొట్టడానికి చెప్పిన బెస్ట్ ఫన్నీయెస్ట్ ఆన్సర్ ఏంటి చెప్పు బ్రో. బ్రో ఐఎమ్ ఎమోషనల్లీ నాట్ ఇన్ ద రైట్ ప్లేస్ టు క్లీన్ టుడే. మీ రూమ్మేట్స్లో ఎవడైనా ఒక వీడెస్ట్ థింగ్ చేస్తూ దొరికేశాడా మీకు? బ్రో రూమ్లో ప్రతి ఒక్కడు కోతే బ్రో. ఎవ్వడు ఏం చేస్తాడో అసలు అర్థం కాదు. నాకు తెలిసిన ఒకడు ఛాయ్లో ఓట్స్ వేసుకుని తింటాడు. రూమ్ అన్నా రూమ్మేట్స్ అన్నా ఒక ఎమోషన్ బ్రో. రూమ్లో పీస్ లేకపోయినా స్టోరీస్ మాత్రం అన్లిమిటెడ్గా ఉంటాయి. దిస్ ఈజ్ స్పాట్ క్యూబ్ సైనింగ్ ఆఫ్. ఏ యశ్వంత్ చలో కిచెన్ క్లీన్ కరో.